అసలు సునామీ రాని, యుద్ధం రాని, భారతీయుల తీర్ అనేది సినిమాలకే అంకితం అన్నట్టు మరోసారి నిరూపించుకున్నారు. ఇక్కడ 'దురంధర్ 2' మూవీకి ఇన్ని కలెక్షన్లు వచ్చినాయి, అన్ని కలెక్షన్లు వచ్చినాయి అని రాసుకొస్తున్నారు తప్ప, డాలర్‌తోని పోలిస్తే రూపాయి విలువ దారుణంగా పడిపోయింది. 93 రూపాయల కంటే ఎక్కువ పోయింది. అది సెన్సెక్స్ స్టాక్ మార్కెట్ అనేది కుదేలవుతున్నది. అలాగే గ్యాస్ కోసం ప్రజలు క్యూలో నిలబడుతున్నారు. విదేశాల్లో స్థిరపడిన ప్రజలు అనేది ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో, ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రజలు అనేది ఇండియాకు వాపసు వస్తున్నారు. అక్కడ పాపం వాళ్ళు కొందరు అక్కడే స్ట్రక్ అయిపోయి ఉన్నారు. వాళ్ళు ఎట్లున్నారా ఏందని అసలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉన్నారు. ఇక్కడ మనకి ఇండియా కొన్ని ఆయిల్ క్రైసిస్ వచ్చినాయి. అలాగే రైతులకు కూడా ఇప్పుడు మనము ఇతర దేశాల నుంచి ఎగుమతి చేసుకుంటున్న వీటి మీద ఎఫెక్ట్ పడింది, దిగుమతుల మీద ఎఫెక్ట్ పడింది. ఎగుమతి దిగుమతులు అసలు ఇక రైతులు సౌత్ ఇండియాలో ఉన్న ముఖ్యంగా అరటి తోట రైతులు చాలా నష్టపోతున్నారు. ఇవన్నీ తెలుసలేవు. అంటే సినిమాకి డబ్బులు 2,000 పెట్టి, 3,000 పెట్టి, 10,000 పెట్టి టికెట్లు కొనుక్కునే ఈ ఎర్రి జనాలకి అసలు దేశంలోని పరిస్థితులు ఎట్లున్నాయి అసలు. అక్కడ చూడండి, ఇరాన్ యొక్క జనాభా 9 కోట్లు, ఇక్కడ మన దేశంలో 147 కోట్ల జనాభా. అసలు మనం ఈ సినిమాల దగ్గరనే ఆగిపోతే మనం టెక్నాలజీ వరకు ఎప్పుడు వెళ్తాం చెప్పండి. దేశ పరిస్థితుల్లో ఉన్న వనరులను ఉపయోగించుకొని మన దేశాన్ని మనము ఇప్పుడు పరిస్థితికి అనుగుణంగా మార్చుకోవాల్సిన బాధ్యత మనపైన ఉన్నప్పుడు సినిమాల మీద ఎందుకు ఇంత ఫోకస్?